రైట్ నమస్తే. రీసెంట్‌గా నిన్న ఏదైతే రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టిందో కాంగ్రెస్ పార్టీ, అదొక ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటా ఉన్నది. ప్రస్తుతం దీని మీద మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. బాగున్నారన్న? అన్న ఏం చెప్తారంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన నిలబడలేదు, పేదలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేయలేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 5 లక్షల రేషన్ కార్డులు పంపిణీ ద్వారా చాలామంది కొన్ని 12 లక్షల మందికి న్యాయం చేస్తూ ఉన్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు వచ్చినాయా? అసలు ఏం జరిగింది? నేను నిన్న మా జిల్లాల మా కాన్స్టిట్యున్సీ నా సొంత గ్రామం వెలుగుపల్లి మా దగ్గరికి వస్తుంటే చాలా సంతోషపడ్డాను. ఒక ముఖ్యమంత్రి వస్తుంటే, సరే ఏ పార్టీ ఉన్నా కూడా ఒక ముఖ్యమంత్రి వస్తుంటే మా ఊర్లో సైడు ఇంత అభివృద్ధి పనులు వస్తాయి అని, సరే ఏం చేస్తాడో ఇంత ఇంత పెద్ద మంది మార్బలం ఇంత పెద్దన చెప్తా ఉన్నారు. తిరుమలకి రేషన్ కార్డుల పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీ. వాస్తవంగా ఏంటంటే రేషన్ కార్డుల పంపిణీ ఏ ప్రభుత్వం రేషన్ కార్డులు చేయాల్సింది, అది కొత్త పథకం కాదు. రేషన్ కార్డులు అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా జనాభా లెక్కల ప్రకారం అప్పుడు 10,000 ఇస్తే తర్వాత వచ్చిన వాళ్ళు పెరుగుతూ ఉంటారు కాబట్టి దాన్ని పెంచుకుంటూ పోతారు. అది రేషన్ కార్డులు, అది ఆటోమేటిక్గా రెగ్యులర్ కోర్స్ ఆఫ్ యాక్షన్. దానికి ఇంత పెద్ద దానికి కార్యక్రమం పెట్టి దానికి ఆ మంత్రి లేడు, ఆ మంత్రి కాకుండా ముఖ్యమంత్రి వచ్చి చేస్తున్నాడు. మరి ఏమో ఒక 1000 కోట్లు ఇస్తాడేమో తుంగతుర్తి నియోజకవర్గానికి. ఎందుకంటే అంతకుముందు వర్షం హెలికాప్టర్లు వచ్చి పెద్ద పెద్ద హామీలు ఇచ్చిపోయాడు. తుంగతుర్తిని గెలిపిస్తే మీకు గెలిపిస్తే ఆయన అట్లా ఇట్లా చేయాలని చెప్పి ఏడున్న ఆయన లేపుతా ఉన్నాడు. మరి ఏమి ఇస్తాడో చూద్దాం అనుకొని నిన్న చూస్తూ ఉన్నాం. నిన్న తీరా అడిగిపోయేసరికి నిన్న ముఖ్యమంత్రి రాకముందే పంచాయతీ మొదలైంది. ఏం ఉంది కాంగ్రెస్లో? ఈ వర్గం ఆ వర్గం పంచాయతీ. అసలు సభ దగ్గర జనాలు వస్తున్నా, సభకి ఏం చేయాలన్నా, ముఖ్యమంత్రిని ఏం అడగాలని సభ కాదు. ఈ జిల్లా కోసం ముఖ్యమంత్రిని ఏం అడగాలన్నా, వీడికి వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రిని ఏం అడగాలి, ఎట్లా మనం నిధులు తెచ్చుకోవాలనేది లేదు. ఫోటోలు నా ఫోటో లేదు, నీ ఫోటో లేదని అప్పటికే ఫ్లెక్సీలు తెచ్చుకున్న పంచాయతీ. ముఖ్యమంత్రి రాకముందే ముఖ్యమంత్రి పోయింది. రాగానే ముఖ్యమంత్రి దగ్గర ఇదే పంచాయతీ పెట్టింది. ఇట్లా మరి ఆయన ఏమనుకున్నాడు, వచ్చినాక ఇద్దామనుకుంటాం, మరి ఇవ్వద్దు అనుకుంటాం. అమ్మ ఈ పంచాయతీ ఏందని ఉత్త చేతులతో వచ్చినాడు. ఉత్త 4 ముచ్చలు తెప్పి రెగ్యులర్గా ఆయన తెలిసిందే కదా, వచ్చి తిట్టిపోడు. ఆ మాటలు తిట్లు అదో ఇదో మాట్లాడి ఇష్టం ఉన్నట్టు ఏదో మాట్లాడి. విషయం ఏంటంటే అది అధికారిక కార్యక్రమం, అధికారికంగానే మాట్లాడాలి. ఇది పార్టీ కార్యక్రమం కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. ఎందుకంటే అక్కడ కన్సర్న్ సోషల్ సెక్రటరీ, సివిల్ సప్లై సెక్రటరీ మాట్లాడిండు, కన్సర్న్ మినిస్టర్ ఉన్నాడు. అంత అధికారిక కార్యక్రమం. వాళ్ళని తీసుకొచ్చింది కూడా డ్వాక్రా మహిళలు, వీళ్ళందరినీ తీసుకొచ్చి పెద్ద ఎత్తున కలెక్టర్ అందరూ పెద్ద ఎత్తున చేసిండు. తీరా చూస్తే ఏమైంది, వాళ్ళు ఏం చెప్తాడు మాట్లాడుకుంటా, 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్ కార్డుకి వెళ్ళదు. మరి రేషన్ కార్డు ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుంటే ఇంతమంది అడ్రస్ ప్రూఫ్ ఏం పెట్టుకుంటారు, ఇంతమంది ఏం తిన్నారు? సన్నబియ్యం మీరే ఇచ్చినారు. ఇంతకుముందు 10 సంవత్సరాల కాలంలో ఒకసారి పోయి ఏదన్నా ఊరికి పోయి అడుగు, ఎప్పుడు రేషన్ కార్డులు ఉందో తెలుస్తుంది కదా. 2024 తర్వాత వచ్చినాయా, 2024 కంటే ముందు వచ్చినాయని. నేను ఏమన్నా చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నాలెడ్జ్ కోసం, ప్రజలకు కూడా నాలెడ్జ్ ఉండాలి. ఈ మంత్రి గారు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఈ మంత్రివర్గంలో ఒక కీలకమైన శాఖలు ఉన్నాడు. ఎప్పుడు ఇది తన పర్సనల్ ట్విట్టర్లో పెట్టుకున్నాడు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ అని 3,60,000 పైచిలుకు రేషన్ కార్డులని లబ్ధిదారులకు కానీ, ఎప్పుడు ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులని ఆయన ఎక్స్ ఖాతాల నుంచి మన పార్టీలు ఉన్నప్పుడు మనం ఇస్తున్నప్పుడు 3,60,000 రేషన్ కార్డులు ఇస్తున్న కార్యక్రమంలో పంపిణీ చేస్తున్నప్పుడు దీనికి బట్టి విక్రమార్క కూడా మాస్క్ కట్టుకొని హాజరైన విషయం మరి మర్చిపోయినరా? ఇది నేను ఇంత పెద్ద యాడ్ ఇచ్చింది, మరి 10 సంవత్సరాలకి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఇచ్చినప్పుడు నువ్వే కదా పెట్టింది. మరి ఇవాళ నువ్వు మంత్రి ఉన్నావు, ఏం అబద్ధాలు ఆడుతున్నావు? ఇంత చూపించిన తర్వాత అధికారిక క్రమాలు కలెక్టర్లు కేటీఆర్ గారు అధిష్టారు. ఇక నేను ఏమంటున్నానంటే 2016 నుంచి 2020 వరకు నాకు డాటాతో సహా చెప్తున్నా, 6,47,479 మందికి రేషన్ కార్డులు మనం ఏ సంవత్సరం ఎంత ఇచ్చినది క్లియర్గా ఉంది. దాన్ని కూడా అబద్ధం చెప్తే నీ నోట్లో ఏముండని పెనాల్ ఏం మాట్లాడాలి? అసలు పెళ్ళైన కాడి నుంచి, అంటే పెళ్ళైన ఒక ఆడబిడ్డ ఊరు మారి వేరే దగ్గర అత్తగారింటికి పోతే ఆమె రేషన్ కార్డులో ఇక్కడ బియ్యం వచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ ఎక్కే పరిస్థితి లేదు, అట్లా ఇబ్బంది పడ్డారు 2 సంవత్సరాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నా, అసలు
ఇబ్బంది పడేది అవన్నీ చిన్న చిన్న విషయాలు. నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే విషయాలు అవన్నీ ఆఫీసర్ చూసుకోవడం, కన్సర్న్ ఆఫీసర్ చూసుకుంటే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఉంటాయి, అవి సార్ట్అవుట్ చేస్తాడు. నువ్వు ఎన్ని లక్షల మందికి నువ్వు ఇచ్చినావు, ఎంతమందికి నువ్వు సేవ చేసినావు, ఎంతమందికి దానివల్ల లబ్ధి పొందుతుండ్రో అని ఆలోచన చేయి తప్ప నువ్వు అసలు విషయం పోయి నువ్వు అన్ని కింద చిన్న పిల్లలు మాట్లాడేది, ఎంఆర్ఓ మాట్లాడేది, ఎండిఓ మాట్లాడే స్థాయి కాదు కదా. ఎంతసేపు విషయం పక్కదో. నేనేమంటున్నా, నువ్వు వాడికి వచ్చి ఏం మాట్లాడాలి, 500 కోట్ల 1000 కోట్ల ఏం, అందరూ వచ్చిన జనాలు అందరూ కూడా మా మా ఊరికి ముఖ్యమంత్రి వచ్చింది ఏం ప్రకటిస్తాడు వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. నేనేమంటున్నా, మొత్తం తీరే చూస్తే 40 కోట్లు కూడా ప్రకటించారు. ఆ 40 కోట్లు 43 కోట్లేమో, ఒకటి 11,20,00,000 ఒక ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్ పోలీస్ స్టేషన్ కోసం ఇచ్చిండ్రు, ఇంకోటేమో వేర్ హౌస్ కార్పొరేషన్ గిడ్డంగులు దానికో 11,20,00,000 ఇచ్చిండ్రు. జూనియర్ కాలేజీ అంతకుముందే శాంక్షన్ ఇచ్చారు, దానికి నిన్న ఫైనాన్షియల్ శాంక్షన్ ఇచ్చినట్టు 6 కోట్లు, మొత్తం తీస్తే 30 నుంచి 40 కోట్లు ఉంటాయి. ఆ 30 నుంచి 40 కోట్లు వాళ్ళు సభకు ఖర్చు పెట్టినంత పైసలు కూడా రిలీజ్ చేయాలి. వాళ్ళ జనాలను తీసుకొస్తానికి, వీళ్ళ హంగామా, వీళ్ళ ఫ్లెక్సీలు, వీళ్ళు చేస్తానికి దానికి ఖర్చు పెట్టిన నిధులు కూడా నువ్వు రిలీజ్ చేయకుండా పోతుంది. ఇక నేను ఏమనాలి మరి, అడున్న ఎమ్మెల్యేని పెద్ద పెద్ద మాటలు చెప్తుండు, గుద్దుడు పొల్లు అని ఏదో మాట్లాడతాడు అని ఎవరినెవరు పోలుస్తుడు తెలుసా నీకు? ఒకసారి నేను మీరు విన్నరా? ఆరుట్ల రామచంద్ర రెడ్డి ఎక్కడ వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రజల కోసం కొట్లాడు, ఆయననే ఇప్పుడున్న రేవంత్ రెడ్డికి పోలుస్తుంది. ఆయన తెలంగాణ సాయుధ పోరాటంలో ఈయన తెలంగాణ వ్యతిరేక పోరాటంలో ఉన్నాడు, అప్పుడు గన్నులు పట్టుకున్నాడు. ఆయనకు పోల్చి చెప్తా ఉండంటే అక్కడున్న ఎమ్మెల్యేకి ఎంత పెద్ద జ్ఞానం ఉన్నదో, ఎట్లనే అవకాశం వచ్చింది, 5 సంవత్సరాలు నిలబెట్టుకోవాలి, పొద్దున్న లేస్తే అన్ని. నిన్న మీటింగ్ కోసం ఎంత వసూలు చేయాలని అంత వసూలు చేశారు, మొత్తం చర్చ జరుగుతుంది తుంగతుర్తి నియోజకవర్గంలో. నిన్న ఇండైరెక్ట్గా వచ్చి తన్నించుకున్నట్టు ఆయననే తిట్టిపోయిండు. ఇక్కడ గొడవలైంది, మీటింగ్ మీరు చూసారు కదా, ఇక్కడ గొడవలైంది ఏం సంగతి, మీటింగ్ కాకముందే పంచదు గొడవలు అవుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో నిన్న కావాలని నేను ఏదో చూపించుకోవాలని ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి నువ్వు తుంగతుర్తికి ఏం నిధులు తెచ్చినావు? ఆ 40 కోట్లకు ఎక్కడి నుంచైనా శాంక్షన్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. వీడికి వచ్చి సభ పెట్టి సరే 1000 కోట్లు ఇస్తుండ్రు అంటే, నల్గొండ జిల్లా కేసీఆర్ గారు ఏమి ఇచ్చిండ్రో ఒకసారి వాళ్ళు చూసుకోమని చెప్తాము. ఇరిగేషన్లో ఏమి ఇచ్చిండ్రు, వ్యవసాయ రంగంలో ఏమి ఇచ్చిండ్రు, ఏమేమి కాలేజీలు ఇచ్చిండ్రు అవన్నీ నేను చెప్తాను. కేసీఆర్ గారు 10 సంవత్సరాల కాలంలో నల్గొండకి ఏమేమి ఇచ్చిండ్రో నేను మా దగ్గర ఉన్నది, దాన్ని మీరేం చేసిండ్రో చెప్పండి, మేమేం చేస్తారో మేము రెడీగా ఉన్నాం. ఇలా నిన్న అయిపోగానే తిరుమలగిరి సభ సినిమా ఫెయిల్ కాగానే మళ్ళీ ఇలా నాగార్జున సార్ మీద సవాల్ ఇస్తూ ఉంటారు. నువ్వు 2018 నుంచి కొడంగల్ నేను ఓడిపోతే రాజకీయ సన్మానం చేస్తానని మొదలుపెట్టిన సవాళ్ళ కానుంచి నిన్న ప్రెస్ క్లబ్ వరకు ఒక్కరోజు కూడా దానికి మాట మీద నిలబడలేదు. ఎంతసేపు సవాల్ ఇసుడు, ఇష్యూను డైవర్షన్ చేసుడు, వచ్చుడు తిట్టుడు, ఇదే సబ్జెక్టు తప్ప అవకాశానికి ప్రజలు ఢిల్లీలో పార్టీ కదా, ఏమో కేసీఆర్ 10 సంవత్సరాలు చేసిండు, ఇంతకంటే ఏమైనా ఎక్కువ ఇస్తారేమో అని ప్రజలు ఏదో ఆశపడ్డారు. 2000 నుంచి 4000 ఇస్తా అంటుండు, చూద్దాం ఒకసారి అని తీరేసరికి అవి పోయినాయి, ఇంతకుముందు ఇచ్చేటివి పోయినాయి. ఇవాళ ప్రజలు ఎటు కాకుండా బాధపడుతుంటారు, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఏం చేయాలన్నా, మళ్ళీ నా సంగతి ఏందని ఇవాళ బాధపడే పరిస్థితి తీసుకొచ్చిండు. నేనేమంటున్నా, నువ్వు ఆ రేషన్ కార్డులు ఇస్తాను 3,60,000 నిన్న ఎంతమందికి ఇచ్చారో అంత పెద్ద సభ పెట్టినావు. నువ్వు మాట్లాడుతుంటే ప్రజలు సంతోషంతో ఉన్నారంటే ఒక్కడనే సపోర్ట్లు పడతలేడు. నువ్వు ఒక్కసారి సభ చూస్తూ ఉన్నాను, ఒక్కరు కూడా రియాక్షన్ లేదు. ఆ రియాక్షన్ అంటే ముఖ్యమంత్రికి కనెక్టివిటీ ఉంటే ఆయన చెప్పిన మాటలకు వాళ్ళకి సంతోషపడతారు. ఎందుకు తీసుకొచ్చారో సార్ మాకు తెలియదు, బస్సులలో తీసుకొచ్చినాం మేము కూర్చున్నాం అంటారు తప్ప ఇది వాళ్ళకి ఎందుకు వచ్చింది, ఏమైంది, మా ఊరికి ఏమైనా 1 రూపాయి వచ్చిందా, మాకేమైనా ఇంటికి ఏమైనా రూపాయి వస్తుందా అనేది కూడా వాళ్ళకి కనీసం కూడా అవగాహన లేకుండా తీసుకుపోయి సభ చేసి కథం వెళ్ళిపోయారు. కథం అది నిన్న జరిగిన తిరుమలగిరి సభ. అన్న మీరు ఇప్పుడు ఆ ప్రాంతం బిడ్డగా చెప్పండి, కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే మా ప్రాంతానికి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నుంచి మొదలుకొని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సభలలో ఫస్ట్గా నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి. అసలు నిజంగానే తుంగతుర్తి నల్గొండ ఆ ప్రాంతానికి సంబంధించి, ఆ భువనగిరి ప్రాంతానికి సంబంధించి బీఆర్ఎస్లో నీళ్లు రాలేదా? ఒకవేళ నీళ్ళు ఇప్పుడు తెచ్చినామని చెప్తా ఉన్నారు, ఇంకో పక్క కాళేశ్వరం మొత్తం కూలేశ్వరం అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వస్తే ఒకవేళ ఆ నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళు తెచ్చిన నీళ్ళు, అసలు ఏం జరుగుతూ ఉన్నది? నేను ఒక క్వశ్చన్ అడిగాను, నీది నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కొంచెం ముందు పోగానే రాజవరం వస్తుంది. రాజవరం గుర్తుందిగా, రాజవరంకి ఆ ముదిమాణిక్యం, రాజవరం ఈ ప్రాంతాలకు ఎన్ని సంవత్సరాల నుంచి నీళ్ళు రాలేదు? మొత్తం బిల్లు పడ్డాయి. పక్కనే ఉంటుంది నాగార్జున సాగర్, ఇట్లా కనిపిస్తుంది. పక్కనే ఉన్న రాజవరం దాని కింద ఊర్లకి ఎక్కడ కూడా నీళ్ళు రాలేదు. 50 సంవత్సరాలు మీరే కదా పాలించింది. 2014 నుంచే కదా ఇవాళ అక్కడికి నీళ్ళు వచ్చినాయి. మరి ఎవరు తెచ్చినట్టు?
ఇలా కాళేశ్వరం నన్ను మల్లన్న సాగర్ నుంచి మొన్న మీరే కదా ఓపెన్ చేసిర్రు బసవాపూర్ ప్రాజెక్టు, మన మీ దాంట్లో కదా కాళేశ్వరం దండగా కులేశ్వరం మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడి ఆ కాళేశ్వరం చిన్న దాని మీద అబద్ధం పెట్టి ఇలా మీరు గదనెక్కిర్రు. ఇలా కాళేశ్వరం నేను ఏమంటున్నా, నిన్న జరిగిన సభలో మాట్లాడటానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒకటి మాట్లాడేటప్పుడు దానికి ఒక శాంటిటీ ఉండాలి. అంతకుముందు మీరు ఓపెన్ చేసింది ఎవరు ఓపెన్ చేసారు? మీ మంత్రులే కదా ఓపెన్ చేసింది. కాళేశ్వరం నుంచి వచ్చే మల్లన్న సాగర్ నుంచి కనెక్టివిటీ అయ్యే బసవాపూర్ ఆలేర్ల అక్కడనే కదా మీరు ఓపెన్ చేసింది. మరి ఆ కాళేశ్వరం లేకుంటే నీకు అదే నీళ్ళు ఎన్ని నుంచి వస్తాయి? మీరు ఎంతసేపు చేసేది మళ్ళీ కాళేశ్వరం నుంచే, కానీ చెప్పుడు మాత్రం కాళేశ్వరం కులేశ్వరం. నువ్వు ఎందుకు ఇవ్వాలి కాళేశ్వరం, ఎందుకు ఇంత బదనాం చేస్తున్నావు? మీ గురువుకు ఎట్లా సాయం చేయాలి? మీ గురువుకి ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ బనకచెర్లకు నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలి? ఆ నీళ్ళు తీసుకుపోవాలంటే కాళేశ్వరం ఎట్లా బదనాం చేయాలి? అరే వాళ్ళు చెప్పిండ్రు ఎన్డీఎస్సీ వాళ్ళు, అది రిపేర్ చేపియండి. చెప్పినా కూడా నువ్వు రిపేర్ చేపించకుండా వాళ్ళకి నీళ్ళు వదలాలంటే దాన్ని రిపేర్ చేయరు. నీ ఎజెండా ఒకటి, ఇవాళ నువ్వు తీసుకొని పోయి ఇంట్లోకి రాగానే ప్రగతి భవన్కు రాగానే తీసుకొచ్చి ఏమేమి మాట్లాడుకున్నాం, ఎందుకోసం చేసినాం అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతాం. ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ప్రజలకు అర్థమవుతా ఉంది. నల్లగొండ జిల్లా నేను చెప్తున్నా, అదే అంటున్నా, నల్లగొండ జిల్లాలో 2014 కంటే ముందు ఎన్ని లక్షల ఎకరాలు సాగైంది వ్యవసాయం? 4 లక్షలు కూడా కష్టంగా అవుతుంది. అదే 2014 తర్వాత 12 లక్షలు దాటింది. 12 లక్షలు దాటిందంటే ఎంత నీళ్ళు వస్తే దాటుతుంది? దానికి మరి దాన్ని మీరేం సమాధానం చెప్తారో మీరు చెప్పరు. నేనేమన్నా నీళ్లు లేవు మేమే తెచ్చినామంటే 2014 కంటే మీ ప్రభుత్వం మీద ఉన్నది, మీ గురువు ప్రభుత్వం ఉన్నది, మీ ప్రభుత్వం ఉన్నది. మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు నల్గొండ జిల్లాలో ఎన్ని లక్షల ఎకరాల వ్యవసాయం సాగింది, వరి పండింది? ఈ 2014 తర్వాత 12 లక్షలకు పెరిగింది. అది ఎవరి వల్ల? కేసీఆర్ గారు చేసిన దానివల్ల కదా. కాళేశ్వరం ద్వారా చిన్న ఫస్ట్ తుగతుర్తికి ఆ నుంచి వస్తున్నందుకే ఆడ 2 లక్షలకు 3 లక్షల రూపాయలకు ఎకరం కూడా అమ్ముతే కొనేటోడు లేకుండే. ఇవాళ 25 నుంచి 30 లక్షలు అయిందంటే అక్కడ ఉన్నటువంటి నీళ్లు చివరి ఊరు వరకు కూడా నీళ్లు పారినాయి. ప్లస్ రోడ్డు కనెక్టివిటీ ఈ పెరిగినప్పుడే ఆర్థికంగా అభివృద్ధి ఉన్నప్పుడే రేట్లు కానీ రియల్ ఎస్టేట్ కానీ అభివృద్ధి చెందుతుంది. అంతకుముందు ఎందుకు చెందలేదు? మళ్ళీ 24 తర్వాత ఏమైంది? మళ్ళీ పరిస్థితి మళ్ళీ సేమే వచ్చిందిగా. అది ఎవరి ప్రభుత్వంలో ఎట్లా ఉన్నది అనేది మీరే వాళ్ళకే. అంటే ఇప్పుడు గతంలో ఉన్నదానికి దీనికి పోల్చుతున్నారా అన్న మీరు? అంటే బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్కి 2014 కంటే ముందు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, దాని తర్వాత టీడీపీ ప్రభుత్వం, మొత్తం మీదే కదా. అప్పుడు ఎట్లుండే వ్యవసాయ రంగం? ఎన్ని లక్షల ఎకరాల వరి పండింది? 2014 తర్వాత ఎంత పండిందో నేను లెక్కలతో సహా చెప్తున్నా కదా. ఇప్పుడు దేశంలోనే నెంబర్ 1 స్థాయికి పోయే దాంట్లో నల్గొండ జిల్లా షేర్ ఉంది. అన్ని ఒడ్లు పండించింది నల్గొండ జిల్లా. ప్రెజెంట్ కాంగ్రెస్ పరిపాలన ఎట్లేదు. ఇప్పుడు లేక మళ్ళీ ఏడుస్తున్నారు. అదే కదా రైతులు కొట్లాడుతూ సభలో చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు, దేశం తలెత్తుకునేటట్లుగా పండించింది మన ఈ ప్రాంతం ధాన్యాన్ని అని చెప్పి. నేను చెప్తే కాదు, ఒక రిపోర్ట్ ఉంటుంది అగ్రికల్చర్ కాగ్ రిపోర్ట్ ఉంటుంది, అది చూపించి మాట్లాడండి. ఆయన మాటలకి ఏముంటుంది? ముఖ్యమంత్రి మాట్లాడిందంటే అది ఖచ్చితంగా ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడడానికి, పొద్దున మాట్లాడిన దానికి, సాయంత్రం మాట్లాడిన దానికి ఏమన్నా తేడా ఉంటుందా? అదే భువనగిరి సాక్షిగా నేను రైతు బంధు ఇస్తాను ఎన్నిసార్లు ఒట్టు పెట్టిపోయిండు, అదే లక్ష్మీనరసింహస్వామి దగ్గర సాక్షిగా ఎన్నిసార్లు ఒట్టు పెట్టిపోయిండు, ఎన్నిసార్లు మాట తప్పిండు. ఏదన్నా ఇప్పుడు దాంట్లో నిజం ఉంటుందా? పొద్దున లేస్తే అబద్ధాలు, ఏదైతే అబద్ధాల మీద గద్దెనెక్కిండ్రో వాటిని నిలబెట్టుకోవడానికి వాళ్ళు చెప్పిన హామీలను ఇయ్యలేక ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటా ఇవాళ నల్గొండ జిల్లాకు వచ్చిపోయిండ్రు. నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఒక ముఖ్యమంత్రి అధికారిక పర్యటన ఉంటే 100 కోట్లు నిధులు వస్తాయని సంతోషపడతారు. 100 కోట్లు కాదు కదా, 10 కోట్లు కూడా ఉన్నాయి. ఫైనాన్షియల్ శాంక్షన్స్ కూడా అయినాయి, శంకుస్థాపనలు చేసిపోయారు. అవి అవుతాయో కావో కూడా తెలియని పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మీటింగులు పెట్టి మళ్ళీ నేనున్న అక్కడ మంత్రులను తిట్టి మీరు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అదే మాట్లాడదామన్నా. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి తుంగతుర్తికి సంబంధించినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆయన ఒక వ్యాఖ్యలు చేసిండు. అసలు ఎట్లా చూస్తారన్న ఆ వ్యాఖ్యల్ని? నువ్వు 3 ఫీట్ల నుండి 6 ఫీట్లే గుర్తుండు, సీఎంని అడ్డుకుంటాడంట, కార్యకర్తలు చాలు నేను చూసుకోవడానికి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి. సీఎంని అడ్డుకోవడానికి సీఎం ప్రజలతో ఎన్నుకోబట్టాడు. సీఎంని అడ్డుకోవచ్చు, అన్యాయం జరిగితే ప్రధానమంత్రిని కూడా అడ్డుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నీవేం పైనుంచి చూడపడలేదు, నువ్వు ప్రజలే ఓట్లు వేస్తేనే నువ్వు కూడా అడ్డుకొని వచ్చినవే. నేను అడ్డుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. నిరసన తెలిసే హక్కు ఒక్కటే ఉంది. దానికి ఏం నువ్వు సపరేట్ ముఖ్యమంత్రి కాదుగా. ఇవాళ ఉన్న ఎంతో ముఖ్యమంత్రుల తర్వాత నువ్వు ఒక ముఖ్యమంత్రి వచ్చినావు అంతే తప్ప ఆయన 3 ఫీట్లు ఉన్నాడా, నువ్వెన్ని ఫీట్లు ఉన్నావు? నేనేమంటున్నా, నువ్వు కుర్చీలో కూర్చుంటే 3 చీరలు వేసుకొని కూర్చుంటావు. నువ్వు కుర్చీలో కూర్చుంటే 3 చీరలు వేసుకొని కూర్చుంటావు. వ్యక్తిగతంగా అనటం మర్యాద కాదని మాట్లాడతారు. ఇలా మా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా మాట్లాడింటారు. నువ్వు మాట్లాడిన దానికి నేను మాట్లాడితే నా స్థాయి తగ్గిపోతుంది.
నేను నా స్థాయికి తగ్గి నేను మాట్లాడాల్సిన వ్యవస్థ దేని గురించి మాట్లాడతా, నల్గొండ జిల్లాకు ఏం అన్యాయం జరుగుతుంది, ఏం అభివృద్ధి చేస్తానికి వచ్చినావు ఆ విషయమే మాట్లాడతా. నేను పొట్టుకున్నా అవి కాదు కదా ప్రజలు కోరుకునేది. అవి నీ వ్యక్తిగత విషయాలను తీసుకొచ్చి ప్రజల మీదకి రుద్దొద్దు కదా. ప్రజలు కోరుకునేది అక్కడ డెవలప్మెంటా, అక్కడ ఏం అన్యాయం జరుగుతుంది, వాటి విషయాలను మాట్లాడరు. నువ్వు వచ్చిపోయినందుకు ఇంకేమన్నా దానికి యాడ్ ఆన్ అయితే ప్రజలు సంతోషపడతారు. అంతే తప్ప ఆయన ఎట్లుంటేనే ఆయన ముందు ఆ 3 ఫీట్లు ఉంటేనే ఆయన్ని తట్టుకోలేకపోతారు కదా మీరు. అసెంబ్లీ నుంచి ఆయన మాట్లాడితే సస్పెండ్ చేస్తుండ్రు, ఆయన అట్లుంటేనే సరిపోలేదు, ఇంకా వేరే తిరుగుంటే ఇంకా తట్టుకోలేరు కదా. ఆయనకి ఎందుకు వ్యక్తులను విమర్శించే వ్యక్తిత్వం అది మంచిది కాదు. ఆయనకి ఏదైనా అది విషయం మీద మాట్లాడమండి, విషయం మీద చర్చను చేయమంటే అనవసరంగా ఆయన ఒక 2 సార్లు మాజీ మంత్రిగా పనిచేసిన జిల్లాకు. అంటే ఇది కొనసాగుతూ వస్తూ ఉన్నది కదా. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇలాంటి మాటలు, మీ ప్రతిపక్షం ఎంత ఇట్లాంటి మాటలు రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ వ్యక్తిగతంగా దూషించొద్దని చెప్తా ఉన్నా కూడా ఏ మీటింగ్లో పోయినా ఇదే నడిపిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే మాట్లాడుతూ నిన్న కేసీఆర్ గారిని కూడా ఉద్దేశించి ఇది కట్టిరు కదా, ఒకసారి అక్కడికే పోయి చూద్దాం అవి పని చేస్తలేవా, మిమ్మల్ని ఆన్నే ఉరిదీస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. మరి మేము ఎవరిని నల్గొండ జిల్లా వాళ్ళు ఎవరిని ఉరిదీయాలి? ఎస్ఎల్బీసీ ఎట్లా కూలిపోయింది? లోపలి పోయి శవాలు ఇప్పటికీ 8 మంది శవాలు. మరి ఇప్పుడు ఎవరిని ఉరిదీయాలి? ఎవరిని ఉరిదీయాలి? గతంలో ఎవరిని ఉరిదీయాలి? నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ ఇంతవరకు మీరు మొదలుపెట్టింది. మధ్యలో మేము దాన్ని కంటిన్యూ చేస్తే మళ్ళీ రాగానే మీరు మొదలు మధ్యలో పోగానే మిషన్ ముందుకు పోవాలి. వెనక్కి వస్తానికి కూడా లేని టెక్నాలజీని తీసుకొచ్చి మీరు కమిషన్లకు కకృతిపడి చేసిండ్రు. ఇలా లోపల పడ్డ బిడ్డల శవాలు ఇంతవరకు లేవు. మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? ఎన్ని రిటైనింగ్స్ వాళ్ళు చూపించాలి? రిటైనింగ్ వాళ్ళు మీరు చేసింది ఏంటి? మీరు చేస్తేనేమో మంచిది, మేము చేస్తేనేమో తప్పు. మీరు చేస్తే ఎవరు ఎన్డీఎస్సీ కూడా ఎక్కడ కూడా రాదు, ఎక్కడ కూడా కనీసం చూపించని కూడా చూపించారు. మీడియాను మొత్తం కంట్రోల్లో పెట్టుకొని మీరు చేసే ఎక్కడ కూడా చూపించారు. కాళేశ్వరం మీద చిన్నది రాగానే దాన్ని రాహుల్ గాంధీ ఉరికొచ్చిండు, ఎన్డీఎస్సీ ఉరికొచ్చింది, అడగకముందే రిపోర్ట్లు ఇచ్చిండ్రు. మళ్ళీ వాళ్ళు తీరా చూస్తారు ఏమైంది, ఎన్డీఎస్సీ అది రిపేర్ చేయమని వాళ్ళే చెప్తా ఉన్నారు. అయినా కూడా ఎంతసేపు నీకు చుట్టూ తిరిగి మళ్ళీ కాళేశ్వరం దగ్గరికి వస్తుంది, ఆయనకు విమర్శించడానికి వేరే అస్త్రాలు అన్నీ అయిపోయినాయి. అన్నీ ఇప్పుడు కమిషన్లు చేసిండు, అక్కడ కూడా ఆయన అనుకున్నంత స్థాయిలో ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏదో ఉన్నదని, కానీ అక్కడ ఏం జీరో ఉన్నట్టుంది. మళ్ళీ దాన్ని ఇంకేం చేయాలన్న ఆలోచన తప్ప నువ్వు ఎంతసేపు వాళ్ళని తిట్టాలి, నువ్వు వీళ్ళని తిట్టాలి. కాదమ్మా నేను తిట్టేది అంటాను. నేను ఏమంటున్నా, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రాకముందు 50 సంవత్సరాలు నల్గొండ జిల్లాను కానీ రాష్ట్రం ఉమ్మడి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది, టీడీపీ ప్రభుత్వం పాలించింది కదా. మరి అటు సైడు నీది కూడా అదే ప్రాంతం కదా. నేనేం చెప్తున్నా, అది మొత్తం కూడా నీళ్లు తాగాలంటే భయపడుతుంటాం. నీళ్లు తాగితే బాడీ అంతా పెయిన్స్ వస్తుంది, నొప్పులు ఉంటుంటాయి, బోధకాళ్ళు వాసి ఉంటుండే. ఒక్కొక్క ఊర్లలో చూస్తే అప్పుడు ఎట్లా ఉంటుండే, ఫ్లోరైడ్ నీళ్ళు. నల్లగొండ జిల్లా మునుగోడు, చెండూరు, మొత్తం మల్లెపల్లి అటు సైడ్ మొత్తం కూడా ఫ్లోరైడ్ వాటర్ ఉంటుంది. మరి అన్ని సంవత్సరాల నుంచి మీరు ఏం చేసింది? మరి కేసీఆర్ గారు వచ్చినాకనే కదా మిషన్ భగీరథ ద్వారా నీకు ఫ్లోరైడ్ రహిత జిల్లాగా చేసింది. ఫ్లోరైడ్ ఇవాళ మొత్తం ఎట్లా మినరల్ వాటర్ ఎట్లా తాగుతుండ్రో ఆ జిల్లాలో నీళ్ళు అట్లా తాగుతారు. మరి మీరు చేసింది ఏం చేసిండ్రు? మీరు ఏం అభివృద్ధి చేసిండ్రో మేమేం అభివృద్ధి చేస్తున్నామో చెప్పినాం. అది ఎన్నో సంవత్సరాల నుంచి ఆ జిల్లాలో ఒక శాపం తిరిగి ఉన్న దాన్ని తీసుకొచ్చి మళ్ళా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా చేసిపోయి ఇచ్చిండో నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఇలా ప్రశాంతంగా సంతోషంగా పిల్లలు ఇంతకుముందు అక్కడ పిల్లల్ని చేసుకోవాలంటే భయపడుతుండే, ఎందుకంటే వాళ్ళకి ఏం రోగాలు వస్తాయని. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు, ఇలా ప్రశాంతంగా ఉన్నది. ఆ జిల్లాలో కూడా మంచిగా వాటర్ తాగుతుంటారు, సిటీకి దగ్గర ఉన్నారు. సిటీలు ఎట్లున్నాయో అక్కడ కూడా అట్లున్నారు. ఇలా 3 మెడికల్ కాలేజీలు, ఇలా 3 జిల్లాలు చేసిండు, ఎస్పీ ఆఫీసులు కావచ్చు, కలెక్టరేట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేసీఆర్ గారు చేసిందేగా. ఇవాళ మళ్ళీ దామర్చర్ల ఒక్కొక్కటి 800 మెగావాట్లు, 4 మెగావాట్లు, 3200 మెగావాట్లు. మీరు మొన్న పోయి ట్రయల్ రన్ చేసి వచ్చారు కదా, మీరే కదా పోయినరు. అక్కడ చూడవచ్చు కదా శిలాఫలకం మీద, అక్కడ ఎవరు మొదలు పెట్టినరు, ఎవరు స్టార్ట్ చేశారు అనేది అది ఉంటుంది కదా. చూసుకుంటప్పుడన్నా ఒకసారి ఆలోచన చేసుకోవాలి కదా. మీరు కాళేశ్వరం నీళ్ళు తిడుతారు, పొద్దున్న లేచి మళ్ళీ బసవాపూర్ దగ్గర ఓపెన్ చేస్తారు. పక్కనే ఉన్నది యాదాద్రి, ద టెంపుల్ని 1200 కోట్లతో అభివృద్ధి చేసి నల్గొండ జిల్లాలకు ఏం చేయాలనో కేసీఆర్ గారు ఆ విధంగా చేసిండు. అంతకుముందు ఎట్లుంటుండే, ఇవాళ ఎట్లుంటుంది అన్నది ఎవరిని అడిగినా కూడా ఆ జిల్లాలో తెలుసు. ఇలా రోడ్లు కావచ్చు, ఇలా మెడికల్ కాలేజీలు అంటే ఇంతకుముందు గాంధీ మెడికల్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, అందులో సీటు రాకుంటే ప్రైవేట్గా కట్టుకునే పరిస్థితి లేకుండే. మెడికల్ కాలేజ్ అంటే ఒక కళ. ఇవాళ సూర్యాపేటలో మెడికల్ కాలేజ్, సూర్యాపేట నుండి చదువుకుని ఇంటికాడ ఉండి మెడికల్ కాలేజ్ చదువుకునే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్. ఇవాళ నల్గొండలో ఐటీ హబ్,
దాని నల్గొండలో ఐటీ హబ్ కేటీఆర్ గారు ఐటీ హబ్ ఏర్పాటు చేసిండు. ఇలా మీరు అదే మంత్రి ఆయన సొంతూరు బ్రాహ్మణ వెల్లంలో ఆ ప్రాజెక్టు 200 కోట్లు నిధులు ఇచ్చింది కూడా కేసీఆర్ గారుగా ట్రయల్ రన్ చేసి 200 కోట్లు ఇచ్చింది. ఇవన్నీ కూడా ఉదయ సముద్రం ట్యాంక్ మండం 75 కోట్లు పెట్టి చేసిండు. ఇలా మీకు నల్గొండ జిల్లాలో చెప్పొచ్చు కేఆర్ఆర్ కాలేజ్ కోదాడ, నల్గొండలో ఎన్జీ కాలేజ్. ఎవరిని అడిగినా ఆ కాలేజీలో ఎవరైనా అందులో చదువుకొని వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇలా ఎన్జీ కాలేజీని ఎట్లా ఉన్న ఎన్జీ కాలేజీని 60 కోట్లు పెట్టి మరమ్మతు చేయించింది. ఇలా ఏది అవసరమో ప్రజలకు అవన్నీ కూడా నల్లగొండకే 1200 కోట్లు డెవలప్మెంట్ ఫండ్ ఇచ్చిపోయింది. ఇవాళ నువ్వు ఇచ్చింది ఎంత? ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చినప్పుడు ఎంత ఇచ్చిండు, ఇవాళ నువ్వు ఇచ్చి అక్కడ వచ్చి నువ్వు ఎంత ఇచ్చిపోయినావు అనేది మీరు ఒక్కసారి నేను ఏమేమి చేసిండు, ఏ రంగం ఏమేమి చేసిండు క్లియర్గా చెప్పిన. ఎడ్యుకేషన్ కాలేజీలు చేసిండు, వ్యవసాయం దానికి నీళ్ళు ఇచ్చిండు, ఆరోగ్యంకు హాస్పిటల్స్ ఇచ్చిండు, చదువుకోవడానికి డిగ్రీ కాలేజీలు ఇచ్చిండు, ఉద్యోగస్తులకు ఐటీ కోసం ఐటీ హబ్ పెట్టిండు. ఎన్ని బిడ్డలను గురుకులాలు ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో గురుకుల స్కూల్స్ అన్నీ కూడా ఇవాళ అద్భుతంగా నల్గొండ జిల్లాలో ఏర్పాటు చేసి ఇవాళ చేయాల్సిందంతా చేసిండ్రు. ఇంకా ఏం చేయలేదో మీరు చెప్పాలి, మీరేం చేస్తారో ఇవాళ చెప్పి మన నల్గొండ జిల్లాలో సమాధానం చెప్పాలి. పేద ప్రజలే అభివృద్ధి లక్ష్యంగా, వాళ్ళ బాగోగులే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ప్రధానంగా వాళ్ళకు సన్నబియ్యం ఇచ్చి ఇందిరమ్మ రాజ్యంలో సన్నబియ్యం ఇవ్వడం వల్ల ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు మేము ఎట్లా బతికినాం, ఇప్పుడు ఎట్లా బతుకుతున్నాం అని చెప్పి వాళ్ళు కన్నీటి ఆనంద బాష్పాలు గారుస్తూ ఉన్నారు అని చెప్పి మాట్లాడుతారు. ఇక తెలంగాణలో సన్నబియ్యం ఎవరు తినలేదు, నువ్వు ఇస్తేనే తింటారు. తెలంగాణలో సన్నబియ్యం తినలేనంత అధ్వానమైన పరిస్థితులు అనుకున్నావా? ఎవరి ఇంట్లో కూడా తెలంగాణలో ఇవాళ 2014 తర్వాత ఆర్థిక అసలు పెరిగిపోయింది, నీళ్ళు వచ్చినాయి, 3 పంటలు పండుతున్నాయి, మంచి సంతోషంగా తింటున్నారు. నువ్వు ఇవాళ ఆ రేషన్ కార్డులు సన్నబియ్యం అనేది రెగ్యులర్గా ఇచ్చే కోర్సే, దానికి సపరేట్గా కొత్త స్కీమ్ కాదు అది. నువ్వు నీ పేరు మీద నువ్వేదన్నా కొత్తగా ప్రజలకు నువ్వేమైనా స్కీమ్ పెట్టుంటే చేసినావంటే ఓకే, దాన్ని నేను కాదన్న. అది రెగ్యులర్గా వచ్చే కోర్సే. తెలంగాణలో ఇంతకుముందు సన్నబియ్యం తినకుండా ఎవరు లేరు. నువ్వు అంత సంతోషంగా ఉంటే నువ్వు అన్నిసార్లు మాట్లాడితే ఒక్కరు కూడా సపరేట్లు కొట్టపోయా కదా సభలో. ఇన్నిసార్లు నువ్వు చేయితే అంత గట్టి కలిసినా కూడా నువ్వు ఎవరు సంతోషంగా ఉంటే వాళ్ళ కళ్ళలో తెలుస్తుంది కదా. సంతోషం నీ కళ్ళ ముందు నీకు తెలవాలి కదా. నిన్న సభను చూస్తే నువ్వు సంతోషంగా ఉన్నారా లేరా అని అర్థమైపోతుంది. చర్చల విషయాలకు వస్తే ఇప్పుడు ఈ మధ్య సవాళ్ళు నడుస్తూ ఉన్నాయి కన్నా, సవాళ్ళు విసురుతూ ఉన్నారు. ప్రతిపక్షం దానికి యాక్సెప్ట్ చేసి సవాళ్ళకు సిద్ధం అని చెప్పి ప్రతిపక్షం పోతూ ఉన్నది. మీతోని కాదు సవాలు, మీరంతా పిల్లలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు రావాలి, లేకుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి మంచిగా లేదంటే మేమే ఆడికి వస్తాం, ఫామ్ హౌస్లోనే పెట్టండి చర్చ, నేను కూడా వస్తా పాల్గొంటా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అన్న అసలు ఈ విధానాన్ని? నేనేమంటున్నా అంటే, నువ్వు అదృష్టవశాత్తు అయిన ముఖ్యమంత్రి, నువ్వు ముఖ్యమంత్రి కావటానికి పార్టీని తీసుకురావటానికి మొత్తం ఉమ్మడి తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలు తిరిగిన కూడా ఒక్కరోజు కూడా నల్గొండ జిల్లాలో మూలకున్న ఊర్లు కూడా తెలియవు. నాకు తెలిసి ఒక మహబూబ్ నగర్ తెలిసేమో, మొత్తం కూడా నల్గొండ అన్ని తెలంగాణలో ఉన్న అన్ని రాష్ట్రాలు కూడా అన్ని జిల్లాలు కూడా తిరిగినటువంటి పరిస్థితి లేదు. ఏ జిల్లాలో ఏం అవసరం ఏముంది, ఏ నాయకుడు ఉన్నాడో వాళ్ళందరినీ ఏకతాటకు తీసుకొచ్చి పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాదు. అవకాశం 2 సార్లు జరిగింది, 3వసారి మీరు చెప్పినట్టు దొంగ మాటలు ప్రజలు నమ్మి ఒకసారి చూద్దామనే దాంట్లో నువ్వు వాళ్ళందరినీ దొక్కి వాళ్ళందరినీ మోసం చేసి నేను వాళ్ళకంటే ఎక్కువ ఇస్తాను బేరం పెట్టి తెచ్చుకున్న ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడే మాటలకు కేటీఆర్ గారు చెప్పిర్రు, మేము చాలు, మేము మా దాకా సమాధానం చెప్పకుంటే అప్పుడు మాట్లాడదాం, నువ్వు ఇచ్చే వాటికి మేము సమాధానం చాలు అని చెప్పి వచ్చిండు ప్రెస్ క్లబ్. వచ్చిండు, మరి ఎటు పోతే నువ్వు ఢిల్లీకి పోతుంది. నువ్వు అడిగే వాటికి మేము సమాధానం చెప్పే స్థాయి నీ కేసీఆర్ స్థాయి కాదు నాయన. నువ్వు ఎంతసేపు నువ్వు కేసీఆర్ స్థాయిని ఊహించుకుంటే రాదు, అది ప్రజల నుంచి రావాలి, ప్రజాక్షేత్రం. ఒక ముఖ్యమంత్రి అయినా కూడా నేను ఏమంటున్నా బ్రదర్, ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక స్కూల్లో 10 మంది టీచర్లు, ఒక టీచర్కి ఇచ్చిన గౌరవం 9 మంది టీచర్లకు ఇయ్యరు. ఒక టీచర్కు ఆయన విలువలు, ఆయన చెప్పే విధానం, ఆయన మర్యాద అందరు 10 మంది టీచర్లకు ఇయ్యరు. వాళ్ళు కూడా టీచర్లే, వాళ్ళకు కూడా సేమ్ జీతం వస్తుంది, వాళ్ళు కూడా అదే స్కూల్లో. కానీ ఏదో ఒక టీచర్ ఉంటాడు, తెలుగు సారో మ్యాథ్స్ టీచరో, ఆయనను చూడంగానే పిల్లలకు ఒకలాంటి గౌరవం ఉంటుంది. ఆయన వల్ల నేర్చుకునే విధానం వేరుంటుంది, ఆయనకు చూడంగా రెస్పెక్ట్ ఇస్తారు. ఆయన పోతుండంటే, ఆ స్కూల్ నుంచి పోతుండంటే కూడా ఏడుస్తారు. కొంతమంది టీచర్లు వస్తే వీడు ఎప్పుడు పోతాడు రా అనేటట్టు ఉంటుంది. అట్లాంటి ముఖ్యమంత్రి తప్ప ఎంతోమంది ముఖ్యమంత్రులు కొంతమంది మాత్రమే ప్రజల గుండెల్లో ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు తప్ప ఎంతోమంది వచ్చింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వచ్చిండ్రు, ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిండ్రు. వాళ్ళు ఎవరు మళ్ళీ మర్చిపోయారు. అరే నేను ముఖ్యమంత్రిని గుర్తుపెట్టుకో, ఊర్లలో పేరే తెలియట్లేదు, నువ్వేం నిన్ను ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? ఏ ముఖ్యమంత్రి అయినా కూడా పేరు తెలుస్తలేదు. ఇవాళ నీకు కొంతమంది
అడుగుతూ ఉంటావు, ఊర్లలో పోయి అడిగితే మళ్ళీ కేసీఆర్ గారి పేరు చెప్తారు తప్ప నీ పేరే గుర్తు రావట్లేదు. మరి అంత గొప్ప పాలన నువ్వు చేస్తున్నావు. ఇందిరమ్మ రాజ్యంలో ఏమవుతుంది? నీ కుటుంబ పాలన అయింది తప్ప ఇందిరమ్మ పాలన లేదు. ఇవ్వాలి ఇందిరమ్మ పాలన ఎక్కడుంది? నువ్వు మళ్ళీ ఇప్పుడు కొత్త స్టంట్ ఏంది? నేను రైతు బంధు ఇచ్చిన, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇంతకుముందు 2014 కంటే ముందు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్స్ ఎట్లా ఉంటుంటే ఫ్యాక్షన్ రాజకీయాలు ఉంటుంది. ఊర్లో పోతే ఊర్లో కొట్లాటలు అవుతుంది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అట్లాంటి కొట్లాటలు లేకుండా సంతోషంగా పొద్దున ఊరికి పోయి ఓటేసి ఇంటికి వచ్చే విధంగా ఉంటుండే. ఇవాళ అప్పుడు ఏమవుతుంది? ఉన్నప్పుడు ఊర్లలో కొట్లాటలు పోతే ఊరు నుంచి బయటకు వచ్చేటట్టు పరిస్థితి లేకపోతే అది అప్పుడున్న వాళ్ళ కాలంలో చేసిన పరిపాలన. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చినాక అవన్నీ కూడా పోలీసు కానీ, ఆర్థికంగా, రెవెన్యూ కానీ అన్నీ కూడా వాళ్ళకి ఎట్లా తీసుకురావాలి, ఎట్లా చేయాలనే ఆలోచనతో ప్రశాంతంగా ఇలా ఎలక్షన్స్ కూడా సంతోషంగా చేసుకుంటా ముందుకు పోతా ఉన్నాడు. కాబట్టే ఇలా నువ్వు ఇక్కడ నిలబడ్డావు. ఇలా ఆయన తెలంగాణ లేకుంటే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంటే నువ్వు ఎక్కడో ఉండేటోని, నువ్వు టీడీపీలో ఉంటున్నాడు, టీడీపీలో ఉంటావు. నువ్వు ఇలా ఆయన తెలంగాణ తీసుకొచ్చింది కాబట్టి నీకు అవకాశం వచ్చింది, ఒప్పుకోవాలి. ఇలా నీకు అవకాశం వచ్చింది. నీకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా తెలంగాణ లేకుంటే నీకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం నీకు లేకపోతే. రైట్. ఫైనల్గా నిన్న జరిగినటువంటి మీటింగ్ ఓవరాల్గా మీకు ఏమనిపించింది అసలు? అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినవి చేసినవన్నీ చెప్పుకునే విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో అభివృద్ధి పనులన్నీ ఆయన చెప్పుకునే దిశగా అడుగులేసిందని కనిపించింది కొంచెం. అది అసలు ఎట్లా అనిపించింది నిన్న జరిగినటువంటి మీటింగ్ గురించి ఓవరాల్గా ఏం చెప్తారు? నిన్న మీటింగ్ ఎందుకు పెట్టిండ్రు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం పెట్టినట్టు నిన్న మీటింగ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోసం మీటింగ్ పెట్టినట్టు తప్ప నిన్న మీటింగ్ పెట్టి ఒక ముఖ్యమంత్రి వస్తే అక్కడ ఉన్నట్టు ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండాలి. కొత్త పనులు శంకుస్థాపనలు కానీ, కొత్త వర్క్స్ వస్తాయి, కొత్త నిధులు వస్తాయని సంతోషపడతారు. ఆ అనుకున్నంత నిధులు అయితే అక్కడ ఏమాత్రం కూడా లేవు. ఆ 30-40 కోట్ల నిధులు ఇచ్చినా అది ఎవరికి కూడా ఉపయోగపడని నిధులే. దానివల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇవ్వాల్సినట్టు నిధులు అయితే కావు. నిన్న సినిమా మాత్రం, తిరుమలగిరి సినిమా మాత్రం ఫెయిలు. ఆడ వాళ్ళు కొట్టుకోవటం, వాళ్ళని తిట్టుకోవటం, ఇండైరెక్ట్గా ఆయన కూడా చెప్పిపోయిండు ఎట్లుండాలి కాంగ్రెస్ పార్టీలో గెలవాలి, లేకుంటే ప్రోటోకాల్ ఏంది, ఎంపీ అందరినీ కలుపుకొని పోతే చిన్నగా సురకలు అంటించేపోయిండు. అక్కడ పీసీసీ ప్రెసిడెంట్ కూడా మీరు జోక్యం చేసుకోవాలి అని వచ్చి తీసుకొచ్చిన ఎమ్మెల్యేకి తిట్లు గట్టిగానే సురకలు అంటించే పోయిండు తప్ప అక్కడ వచ్చినందుకు అక్కడ ప్రజల కళ్ళల్లో సంతోషం కానీ, అక్కడ ప్రజల ఆనందం కానీ, ఆ ప్రాంతానికి అభివృద్ధి మాత్రం నిన్న మీటింగ్ వల్ల అయితే ఎక్కడ కూడా కనిపించలేదు. ఏమైనా వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి, కేసీఆర్ గారిని తిడటానికి, కేటీఆర్ గారిని తిడటానికి, మళ్ళీ అక్కడ మంత్రి జగదీష్ రెడ్డి గారిని తిడటానికి మాత్రమే వచ్చినట్టుంది తప్ప అక్కడ ప్రజల కోసం ఆయన నేను ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు నేనైతే ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు తీర్చిపోదామనే మాట మాత్రం వాళ్ళకు మాత్రం ఏమాత్రం లేదు. నిన్న మీటింగ్ మాత్రం సర్వం దండగా. నేనేమంటున్నా, ఒక్కటే మాట్లాడుతున్నా, మీరు జనాలను తీసుకొచ్చడానికి పెట్టిన పైసలు కూడా అక్కడ రిలీజ్ చేయకుండా పోయింది. దానికి ఖర్చు పెట్టినంత పైసలు కూడా నిన్న ఇవాళ ఫండ్స్ నిధులు అక్కడ రిలీజ్ చేయలేదు. ఇక వాళ్ళు మీటింగ్ పెట్టేందుకు, పెట్టకుంటేందుకు. ఒక శాంక్షన్ ఆర్డర్ ఇస్తే ఆయనకి ఎమ్మెల్యే ఫండ్స్ రిలీజ్ చేసుకుంటే వీడి దాకా ఎందుకు ఈ హంగామా? ఎంతసేపు ఏదో మేము చేసినామని అబద్ధాలు చెప్పుకోవడానికి మళ్ళీ ఒక వేదిక, అంతే. అది క్లియర్ కట్గా తెలిసిపోతాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఆ ప్రాంతానికి సంబంధించి ఎలాంటి నిధులు కేటాయించలేదు. కేవలం ఒక 30-40 కోట్లు మాత్రమే రిలీజ్ చేసినట్టుగా కనిపిస్తూ ఉన్నది. అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆ నిధులు రిలీజ్ చేయడానికి అంత దూరం నుంచి అంత భారీ ఏర్పాట్లు చేసి ఆ సభను నిర్వహించాల్సిన పని లేదు. కేవలం ఒక ఎమ్మెల్యేతో అయ్యే పనిని అంగు ఆర్భాటాలతో చేసారు. ఈ రేషన్ కార్డుల ప్రక్రియ అనేది అది కొనసాగించేది. అది కేవలం ఈయన ఒక ప్రభుత్వం నుంచి ఒక పథకం ప్రారంభించినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని లేపే విధంగా ఇలాంటి కొన్ని కార్యక్రమాల కోసమే మీటింగ్ పెట్టిరు తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డలకు ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అది నాకు కనిపించలేదని కూడా రాజీవ్ సాగర్ గారు చెప్తా ఉన్న పరిస్థితి.